22 నెలల కాలంగా ఇప్పటిదాకా ఒక్క ముస్లిం వ్యక్తిని కూడా కేబినెట్ లోకి తీసుకోలేదు. మీరు చూసిండ్రు. కేటీఆర్ గారు పెట్టినటువంటి ఫోర్స్ వల్ల, ప్రెషర్ వల్ల ఆయన దిగొచ్చి అజరుద్దీన్ గారిని మంత్రి చేసి ఇప్పటిదాకా కేబినెట్ అయితే లేదు కదా. ఇదిగాక ముస్లింలకు ఇస్తానటువంటి సప్లాన్ కానివ్వండి, ముస్లింలకు ఆఖరికి ఎంత నియత్ తక్కువ మనిషి, ఎంత నిజాయితీ లేనటువంటి మనిషి అంటే ఆయన 2500 గజాలు ఖబరస్థాన్కి ఇస్తామని చెప్పేసి నాటకం ఆడి కాంగ్రెస్ వాళ్ళందరూ పోయి డామ్ డీమ్ అనుకుంటా ఫోటోలు పెట్టి పటాకాలు వేల్చి వెళ్ళిపోయిన నుంచి. తీరాలు వెళ్ళినాక 2-3 గంటలకి మిలిటరీ వాళ్ళు వచ్చేసి ఆనంద్ తన్ని ధర్మేసి ఆడ ఫెన్సింగ్ చేసుకుని మా ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు ఆక్రమించారు. అంటే ముస్లింలకు ఇవ్వాల్సిన ఒక ½ ఏకర్ ల్యాండ్ కూడా నువ్వు నిజాయితీగా నికార్సుగా ఇవ్వకపోతే ముస్లింల పట్ల నీకు ఉన్నటువంటి ప్రేమ ఏంది, లేకపోతే ఇష్టం ఏంది, ఏది కూడా లేదు నీకు వాస్తవంగా. ఇవిగాక నిన్నగాక మొన్న ఈ దేశంలో ముస్లింలకి బద్ధశత్రువు అయినటువంటి బీజేపీ కూడా ఈ మాట వినడం లేదు. ఈ సన్నాసి అన్నాడు, ఏమన్నాడినా, కాంగ్రెస్ హై తో ముసల్మాన్ హై, కాంగ్రెస్ హై తో ఆప్కి ఇజ్జత్ హై, జబ్ కాంగ్రెస్ नहीं है अब कुछ नहीं है. కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకి ఇజ్జత్ ఉంటది, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు ఎవరు దేకడంటారు. ముస్లింలు ఉన్నందుకే కాంగ్రెస్ కి వాల్యూ ఉంది. ఇవాళ ఈ దేశంలో ముస్లిం లేకపోతే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేటోళ్ళు ఎప్పుడు, అవునా కదా? అవును.